వశపరుచుకోవడానికి కొన్ని విద్యలు ఉన్నాయి, వాటి ద్వారా వస్తది. ఓకే. తర్వాత మీరు అంటున్న మరుగుమందు అన్నారు. అవును. మరుగుమందు పూర్తిగా సత్యం అండి. అది ఉందా అసలు మరుగుమందు అనేది ఉందా? 100% ఉన్నది. ఉమ్. అది దేంతో తయారు చేస్తారో కూడా చెప్పమంటారా? మీ కంటికి కనిపించే దాంతో ఒకటి చెప్తా. ఓకే. మునక్కాడ బాగా ఇష్టం కదా మీకు. మరి అందరూ రెడీ చేసుకుని ప్రయోగిస్తే మరి దానికి అంత ఈజీ కాదులేండి. అంటే చెప్తాము, కానీ దాన్ని తయారు చేయాలంటే ఇంకొన్ని క్రతువులను ఆచరించాలి. ఓకే. మీకు మునక్కాయలు అంటే బాగా ఇష్టం కదా. మునగాకు పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? తినలేదండి. మునగాకు కూర, మునగాకు పప్పు. మునగకాయది మనం సాంబార్లో తింటాం కానీ అది అలాంటిది కూర అలాంటిది ఎప్పుడు తినలేదు. మరి అవి పచ్చళ్ళు బాగుంటాయి, కానీ ఓకే, దాన్ని కూడా మందుగా ప్రయోగం చేయవచ్చు. ఓహోహో. ఓకే. మునగ చెట్టు ఉంటది కదా, ఆకు మొత్తం తీసుకువచ్చి బాగా నూరాలి. ఓకే. పేస్ట్ అవుతుంది కదా, అవును, ముద్దలెక్క అవుతుంది కదా, దాన్ని మనిషి మూత్రంలో, అంటే ఉదయం పూట మీకు వచ్చే మొదటి మూత్రం ఏదైతే ఉంటుందో ఓకే, దాంట్లో 24 గంటలు నానబెట్టాలి. అబ్బాబ్బాబ్బా. నానబెట్టిన తర్వాత దాంట్లో ఇంకొన్ని వస్తువులు కలపాల్సి వస్తుంది. ఓకే. ఆ వస్తువులు అయితే నేను చెప్పను. ఓకే. విన్నారా? అంటే దాన్ని ఇప్పుడు మనం మామూలుగా టీ వడియబోస్తూ ఉంటాం కదా, ఈ పట్టిన మూత్రాన్ని వడియబోసేసి మళ్ళీ దీన్ని తీసి గట్టిగా పిండితే ఇంకొంచెం టీ వస్తుంది చూసారా, ఈ గట్టిగా పిండిందే మరుగుమందు అవుతుంది. ఓకే. ఇదంతా కాదు, ఇది వేస్ట్, ఇది పనికిరాంది చెత్త. ఈ మరుగుమందుని దాంట్లో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసేస్తే మరుగుమందు తయారు.